ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఈ వీడియోలో మనం కొన్ని మొబైల్స్ కొనకుండా మొబైల్స్ గురించి ఈరోజు వీడియోలో చెప్తాను అనమాట. సో కొన్ని మొబైల్స్ ఉన్నాయి. సో అప్డేటెడ్ మొబైల్స్ ఏం కాదు, రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్స్ కూడా ఉన్నాయి. సో ఆ మొబైల్స్ ఏంటంటే మనం ఇంకా వాటిని కొనుక్కోవడమే బెస్ట్ అనమాట. సో మొత్తం ఓవరాల్గా చెప్తాను. ఒకవేళ నేను ఏమైనా మొబైల్ మిస్ అయితే మీరు కింద కమెంట్స్లో కమెంట్ చేయండి, అది మర్చిపోవద్దు. సో ఫస్ట్ మొబైల్ వచ్చి OnePlus నుంచి OnePlus Nord C4 Lite అనమాట. ఈ OnePlus Nord C4 Lite ఈ C సిరీస్ ఏదైతే ఉందో C Lite సిరీస్, OnePlus Nord C2 Lite అలాగే C3 Lite అలాగే C4 Lite అనమాట. మూడు మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తున్నాయి. మీకు లాస్ట్ టైం ఇది రీసెంట్గా లాంచ్ అయింది, ఇది Nord C4 Lite. సేమ్ ప్రైస్ మీకు బిలో 20,000లోనే ఉంటుంది. సేమ్ Nord C2 Liteలో ఏదైతే ప్రాసెసర్ ఉందో సేమ్ అదే ప్రాసెసర్ మనకి C3 Liteలో కూడా ఇచ్చాడు. సరే ఓకే అనుకుందాం. దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ మొబైల్ కూడా సేమ్ ప్రాసెసర్తోనే ఇచ్చాడు. మీకు ఎటువంటి ఇంప్రూవ్ అనేది ఉండదు. మొత్తం ప్రాసెసర్ విషయం అనే కాదు, మీకు ఎందులో ఇంప్రూవ్మెంట్ ఉండదు అనమాట. ఇందులో ఒకటి వచ్చేసి 695 ప్రాసెసర్, సేమ్ 2 జనరేషన్స్ ఆఫ్ మొబైల్ నుంచి. పైగా మనకి NFC సపోర్ట్ ఉండదు. పైగా ఇది ఏంటంటే మనకి UFS 2.2 స్టోరేజ్ అనమాట. ఇంకా అందరం ఇంకా 3.2 వస్తుంటే ఇది ఇంకా 2.2 దగ్గర ఉంది. అండ్ పైగా ఇందులో ఏంటంటే మనకి 60 FPS రికార్డింగ్ అయితే లేదు, వీడియో రికార్డింగ్. అండ్ మీకు చుట్టూ ఇది ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, మీకు మెటల్ బాడీతో రాదు, మొత్తం కంప్లీట్లీ ప్లాస్టిక్ బాడీ. అలాగే మీకు బ్లూటూత్ వర్షన్ ఇది 5.1తో రన్ అవుతుంది అనమాట. అన్ని ఇప్పుడు 5.3తో వస్తుంటే కనీసం 5.2 కూడా లేదు. మీకు ఇది బ్లూటూత్ వర్షన్ 5.1తో రన్ అవుతుంది. సో కాబట్టి ఈ మొబైల్ మీరు పక్కన పెట్టేసాం బెటర్ అనమాట OnePlus నుంచి. మెయిన్గా అసలు ఈ మొబైల్ కొనకపోవడం చాలా బెటర్. ఇది వేస్ట్. ఈ 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఇంకా మీకు చాలా మొబైల్స్ ఉన్నాయి. అది నేను ఫ్యూచర్లో వీడియో చేస్తాను అనమాట. 20,000 రూపీస్లో ఏమేమి వీడియోస్ ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయని చెప్పి. సో ఈ మొబైల్ అయితే పక్కన పెట్టేసాను ప్రెసెంట్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే రెడ్మీ నుంచి రెడ్మీ 13 సిరీస్. ఈ మొబైల్ సిరీస్లో ఈ 13 సిరీస్లో బాగా హైప్ ఇచ్చారు అనమాట దీనికి. సో ఇది మెయిన్ కొనకపోవడానికి రీజన్ ఏంటంటే మొబైల్ స్పెక్స్ అన్ని బాగా ఉంటాయి, కానీ దీని ప్రైస్ అయితే ఇంకా తగ్గలేదు అనమాట. ఇది MediaTek Dimensity 7200 అల్ట్రా ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది సేమ్ ఇదే ప్రైస్ సెగ్మెంట్. ఇది మనకి 28, 29, 27 ఆ రేంజ్లో ఉంది ప్రెసెంట్ స్టార్టింగ్ మోడల్. ఇదే ప్రాసెసర్ మనకి బిలో 25 మనకి రేంజ్లో మనకి ప్రాసెసర్ తెచ్చే మొబైల్స్ కూడా ఉన్నాయన్నమాట ప్రెసెంట్ ఈ 7200 అల్ట్రా ప్రాసెసర్తో. సో రెడ్మీ 13 సిరీస్లో ఉన్న మొబైల్స్ అని మీరు పక్కన పెట్టేసాం బెటర్. అండ్ ఇంకోటి వచ్చేసి మెయిన్గా చెప్తే ఇంకో సిరీస్ ఏంటంటే రియల్మీ నుంచి రియల్మీ 12 సిరీస్ అనమాట. ఈ రియల్మీ 12 సిరీస్ అసలు ఎందుకు తీసుకొస్తారో వాళ్ళకే తెలియదు. కెమెరా సెంట్రిక్ ఫోన్ అంటారు. సో కెమెరా సెలెక్ట్ చేసి తీసుకొస్తారు, కానీ ఇంకా మొబైల్ మొత్తం చూసుకుంటే మనకి ఎందుకు పనికిరాదు అనమాట. చెత్త ప్రాసెస్ తీసుకొస్తారు. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెస్ తీసుకొస్తారు. లాంచ్ అవడం మనకి ఇది నియర్లీ మనకి 27 దాకా అట్లా లాంచ్ అయింది. కొంచెం ప్రైస్ తగ్గింది నేను కాదను. అయినప్పటికీ మన ఇందులో స్నాప్డ్రాగన్ 7S Gen 2 మీకు అంత బడ్జెట్ పెట్టడం వేస్ట్ అనమాట ఈ 12 సిరీస్ మొబైల్కి. ఇంకా టెలిఫోటిక్ లెన్స్, పోర్ట్రేట్ క్యామ్ షార్ట్స్ అంటారు కానీ. సో మీకు ప్రాసెసర్ మెయిన్ అనమాట. ప్రాసెసర్ ఎందుకు మొబైల్ చెప్తారంటే ప్రాసెసర్ అనేది మనకి మొబైల్కి హార్ట్ లాంటిది. సో కాబట్టి ప్రాసెసర్ బాగోకపోతే మీకు మొబైల్ ఎంత స్పెక్స్ ఇచ్చినా ఏ ఫీచర్ ఇచ్చినా కూడా అది వేస్ట్ అనమాట. అలాగే 12 సిరీస్లో ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే మీకు అంత ప్రైస్ పెట్టి కూడా వాడు 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాడు, కనీసం 100 వాట్స్ కూడా లేదు మినిమం. అది కూడా ఒక డ్రాబ్యాక్. ఈవెన్ 12 సిరీస్ కాదు, మనకి రీసెంట్గా వచ్చిన 13 సిరీస్ లాంచ్ చేశారు కదా, అది కూడా మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అనేది తెచ్చారు. అప్పుడు బాగా హేట్ వచ్చింది అనమాట ఈ రియల్మీ మీద ఇట్లా 7S Gen 2 దాటం వల్ల. అప్పుడు చాలా మంది రివ్యూవర్స్ కానీ ఇలా అంటూ ఉన్నారు 7S Gen 2 కరెక్ట్ కాదని చెప్పి. అయినప్పటికి కూడా వీళ్ళు 13 సిరీస్ మళ్ళీ 7S Gen 2 ప్రాసెసర్తోనే తెచ్చారు. సేమ్ అదే ప్రైస్ ట్యాక్స్ తెచ్చారు అనమాట. లాస్ట్ టైం 12 సిరీస్ ఏదైతే తెచ్చారో 13 సిరీస్ కూడా సేమ్ అదే ప్రైస్ ట్యాక్స్ అయితే ఇచ్చారు. ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ కానీ, కెమెరా సెంట్రిక్ ఫోన్ అంటారు, ఆ రింగ్ కెమెరా ఒక డిజైన్ ఇస్తారు, అంతకుమించి ఏముంటుంది మొబైల్లో. ఇంకా వేస్ట్ అనమాట 13, 12 సిరీస్. మీకు అంత బడ్జెట్లో 25 మీకు బడ్జెట్లో అంటే మనకి చాలా మొబైల్స్ ఉన్నాయి, నేను వీడియో చేస్తాను పక్క. మీకు OnePlus Nord సిరీస్లో ఉంది, మనకి నథింగ్ ఫోన్ 2A ఉంది, 2A ప్లస్ ఉంది. సో చేస్తాను వీడియో పక్క నేను వాటి మీద కూడా, మనకి ఏ ప్రైస్ కేటగిరీలో ఏ మొబైల్స్ మనకి బెస్ట్ అని చెప్పి. సో ప్రెజెంట్ 12 and 13 కూడా పక్కన పెట్టేసండి. సో లేదు అంతగా కాబట్టి 13 Pro అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీకు కొంచెం కెమెరా మీకు కొంచెం కావాలి, ప్రాసెసర్ మాకు అంత అవసరం లేదనుకుంటే. సో మాక్సిమం వద్దు, కావాలనుకుంటే మాకు రియల్మీలో కావాలనుకుంటే 13 Pro అయితే పర్లేదు అనమాట. అండ్ ఒప్పో నుంచి కానీ హానర్ నుంచి కానీ ఎటువంటి మొబైల్స్ అయితే కొనొద్దు. మనకు ఒప్పో F27 Pro అని చెప్పి ఒక మొబైల్ ఇచ్చారు మనకి. అది దాని మీద ఎంత వేడి పడిన స్క్రీన్ ఇరగదని చెప్పి. సో అది స్క్రీన్ రేట్ కదా, మన పర్ఫార్మెన్స్ మెయిన్ కదా. సో ఒప్పో నుంచి కానీ హానర్ నుంచి కానీ, హానర్ X9B కానీ, సో అవేం తీసుకోమాకండి. అవే మనకి సర్వీస్ సెంటర్స్ కానీ అప్డేట్స్ కానీ మనకు అంత రెగ్యులర్గా ఉండవు. పైగా ఒప్పో నుంచి కూడా ప్రెసెంట్ చెప్పుకోదగ్గ మొబైల్స్ ఏం లేవు ప్రెసెంట్. ఒప్పో రెనో సిరీస్ ఆల్రెడీ ఓల్డ్ అయిపోయింది. సో అంత బడ్జెట్ పెట్టకంటే ఆ బడ్జెట్లో మనకు వేరే మొబైల్స్ దొరుకుతాయి కూడా. సో కాబట్టి ఒప్పో నుంచి కానీ హానర్ నుంచి కానీ ప్రెసెంట్ మొబైల్స్ ఏం తీసుకోవద్దు. పైగా ఇంకోటి అంటే ఐఫోన్ అనమాట. iPhone 11 సిరీస్ లోపు ఉంటుంది చూసారా, బిఫోర్ iPhone 11 వరకు మీరు ఏది తీసుకోవద్దు. iPhone 11 కూడా మీకు ప్రెసెంట్ వేస్ట్, ఎందుకంటే iPhone 11 మీకు 4G సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ కూడా కొంచెం తగ్గుతుంది, మిగతా iPhone సిరీస్తో కంపేర్ చేసుకుంటే మీకు బ్యాటరీ తక్కువ ఉంటుంది. iPhone 12 కూడా వద్దంటాను నేను. మ్యాక్సిమం మాకు బడ్జెట్ చాలా తక్కువ ఉంది, మినిమల్ బడ్జెట్ అనుకుంటే అప్పుడు మీరు iPhone 12కి వెళ్ళచ్చు. లేకపోతే iPhone 12 కూడా వద్దు. iPhone 13 అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మీరు సేల్స్ వర్క్ ఆగితే మీకు ఐఫోన్స్ మీద భారీ డిస్కౌంట్ వస్తుంది. పక్క మీకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్లో కానీ, లేకపోతే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో కానీ మనకి ఐఫోన్స్ మీద ఈసారి డిస్కౌంట్ బాగా వస్తుంది. iPhone 15 కానీ, iPhone 14 కానీ ఈసారి బాగా తగ్గుతుంది. కాబట్టి వెయిట్ చేయండి. బిఫోర్ iPhone 11 అయితే అస్సలు తీసుకోవద్దు అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి Vivo నుంచి అనమాట ఒక మొబైల్, సూపర్ మొబైల్ ఇది Vivo V30E. ఇది వచ్చేసి మనకి నియర్లీ 30,000 ఉంటుంది. వీడు ఇచ్చే ప్రాసెసర్ ఏంటంటే
స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అనమాట. ఏంటిది స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్. ఇది 15,000 లోపు ఉండాల్సిన ప్రాసెసర్ అనమాట. ఇది అది తీసుకొచ్చి 30,000 పెట్టాడు. ఇది అప్పుడు కొనలేదు కూడా, చాలా తక్కువ సేల్స్ ఇవి. సో అసలు ఈ మొబైల్ కొనుక్కోవద్దు. అండ్ ఇంకోటి ఉంటుంది వివో V30లోనే V30 Pro అని చెప్పి, అది మీకు MediaTek Dimensity 8200 ప్రాసెసర్ ఇస్తారు. అది మీకు నియర్లీ 42,000 ఎంత ఉంటుంది. సో అది కూడా తీసుకోవాలి, అది కూడా కన్సిడర్ చేయొచ్చు. సో మీకు అంత ప్రైస్ సెగ్మెంట్ దాకా వెళ్ళే బదులు మీకు IQ Neo 9 Pro ఉంటుంది, అది చాలా బెటర్ అనమాట. ఈ వివో V30 Pro కంటే IQ Neo 9 Pro చాలా బెటర్ దీనికంటే. అండ్ వివో V30 కూడా, సో వివో V30 Pro V30, ఇప్పుడు చెప్తుంది V30 గురించి. వివో V30 ఇది మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది మనకి 35,000 వరకు ఉందన్నమాట దీని ప్రైస్. ఇదే 7 Gen 3 మీకు OnePlus Nord 4లో మీకు 25,000లో ఉంది సేమ్ ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 7 Gen 3. సో కాబట్టి వివో V30 Pro కూడా పక్కన పెట్టేసింది. సో గుర్తుపెట్టుకోండి, ప్రాసెసర్ ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, మీకు కెమెరా బాగుండాలన్నా, కెమెరా ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుండాలన్నా, మీకు మొబైల్ రన్నింగ్ అయినా దేనికైనా సరే మీకు ప్రాసెసర్ మెయిన్ అనమాట. ప్రాసెసర్ బాగుంటే మాక్సిమం మీకు మొబైల్ బాగున్నట్టే. మీకు ఏ మొబైల్ ప్రతి ఫీచర్ బాగోపోయినా ప్రాసెసర్ బాగుంటే ఆ మొబైల్ తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రాసెసర్ మెయిన్, ఒక హార్ట్ లాంటిది కాబట్టి ప్రాసెసర్ హైలైట్ చేస్తాను నేను. అండ్ ఇంకోటి వచ్చేసి వివో నుంచి, ఇది కూడా వివో V29 అలాగే V29e. ఈ V29 ప్రాసెసర్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్. ఇది 30,000 ఎంత ఉంది, దీని ప్రైస్ అయితే డ్రాప్ అవ్వలేదు. అంత బడ్జెట్ పెట్టి 778G ప్రాసెసర్ వేస్ట్ అనమాట. అండ్ ఇంకో మొబైల్ వివో V29e, ఇది స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అనమాట. ఇది 26,000 27,000 ఉంటుంది. సేమ్ 695 ప్రాసెసర్ మనకి OnePlus Nord C4 Lite, C2, C3 Lite లో వచ్చారు. అది 20,000 వచ్చారు. ఇది ఇంకా అద్భుతంగా 26,000లో ఉంది వివో V29e. ఇది కూడా పక్కన పెట్టేసింది, ఇది కూడా వద్దు. అండ్ మోటో నుంచి అనమాట, ఇంకా మోటో నుంచి మనకి Edge 40 Neo. సో ఇవి కూడా కన్సిడర్ చేయదు మ్యాక్సిమం మీరు. సో ఎందుకంటే మనకి Edge 40 వచ్చేసి మనకి MediaTek Dimensity 8220 ప్రాసెసర్ ఇస్తున్నారు. అండ్ Edge 40 Neo వచ్చేసి 7030 ప్రాసెసర్ ఇస్తారు. మనకి రెండు వచ్చేసి అది 23,000, ఈ Neo వచ్చేసి 27,000 వరకు ఉంది దీని ప్రైస్ సెగ్మెంట్. సో ఆ బడ్జెట్లో ఈ తీసుకునే బదులు మనకి వేరే మొబైల్స్ కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. మీకు పక్క వీడియో చేస్తున్నట్ల మీద ఈ 27, 20 బిలో 30 ఉన్నాయో. పైగా మోటోలో ఇంకా మైనస్ పాయింట్ ఏంటంటే, మీకు మొబైల్ అంతా బాగా ఇచ్చినా సరే మీకు అప్డేట్స్ అనేది రెగ్యులర్గా ఇవ్వరు అనమాట. అప్డేట్స్ చాలా అంటే చాలా డిలే వస్తుంది, చాలా డిలే ఉంటుంది మీకు అప్డేట్స్. రెగ్యులర్గా అయితే అప్డేట్స్ అయితే రావు. పైగా అప్డేట్స్ కూడా ఎక్కువ కాలం అయితే ఉండవు. మహా అయితే మొబైల్ కొన్ని 1-2 ఇయర్స్, మ్యాక్సిమం 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ అనుకోండి, 2 ఇయర్సే. అది కూడా రావడం కూడా మీకు చాలా లేట్గా వస్తాయి అనమాట అప్డేట్స్ మోటోలో. అండ్ ఇంకో మొబైల్ ఉంటుంది అనమాట మోటోలా Edge 50 Pro. మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది మనకి నియర్లీ 32,000 అలా ఉంటుంది అనమాట దీని ప్రైస్ సెగ్మెంట్. అప్పటికి Edge 50 Pro కూడా అంత కన్సిడర్ చేయదు, ఎందుకంటే సేమ్ ఇదే ప్రాసెసర్ మనకి OnePlus Nord C4, అది మనకి 25,000 25,000లో వస్తుంది ఆ ప్రాసెసర్. ఇది 32,000. అండ్ నెక్స్ట్ సామ్సంగ్ నుంచి అనమాట, సామ్సంగ్ A35 A55 ఈ మొబైల్స్ మీరు కన్సిడర్ చేయదు. ఇవి కూడా A55 మనకి బాగా సెల్లింగ్ మొబైల్ అనమాట సామ్సంగ్ నుంచి, వన్ ఆఫ్ ద మోస్ట్ సెల్లింగ్ మొబైల్ A55. ఈ A35 A55 మనకి రెండు ఎగ్జినోస్ ప్రాసెసర్ అయితే వస్తాయి. ఎగ్జినోస్ ప్రాసెసర్లో మనకి పర్ఫార్మెన్స్ అస్సలు బాగోదు. అందుకే వీళ్ళు ఫ్లాగ్షిప్ మొబైల్స్లో కానీ వీళ్ళు ఎక్కువ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వాడతారు S20 సిరీస్లో కానీ. కాబట్టి వీళ్ళు బడ్జెట్లో ఏ సిరీస్లో కానీ F సిరీస్లో కానీ మాత్రమే ఎగ్జినోస్ వాడతారు, ఎందుకంటే ఎగ్జినోస్ బాగోదని వాళ్ళకే తెలుసు. ఇది మనకి సామ్సంగ్ A35 వచ్చేసి ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్ అయితే వస్తుంది. అదే సామ్సంగ్ A55 అయితే ఎగ్జినోస్ 1480 ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ ఈ A35లో ఉన్న హైలైట్ ఏంటంటే, మీకు 4 ఇయర్స్ వరకు OS అప్డేట్స్ అయితే ఇస్తారనమాట. దీని ప్రైస్ సెగ్మెంట్ 30,000 వరకు ఉంటుంది మనకి A35. మనకి A55 దీని ఇంకా ప్రైస్ ఎక్కువ అనమాట. సో మీరు అంత 30,000 బడ్జెట్ దాకా వెళ్తే మీకు నథింగ్ ఫోన్ 2 ఉంది, మీరు అది కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకా వేరే మొబైల్స్ కూడా అయితే 30,000 బడ్జెట్లో మీకు పక్క ప్రెజెంట్ అన్ని ఫిల్టర్ చేసి ఒక వీడియో చేసి మీకు పెడతాను. సో ప్రెజెంట్ అయితే ఈ మొబైల్స్ అయితే తీసుకోవద్దు. ఇంకా స్నాప్డ్రాగన్ మీకు ఇది సామ్సంగ్ నుంచి మీకు సామ్సంగ్ S23 సిరీస్లో కూడా మీకు మనకి సేల్స్ ఉన్నాయి కాబట్టి సేల్స్ వరకు ఆగండి, ప్రెజెంట్ అయితే తీసుకోవద్దు. సో ఫ్లాగ్షిప్ మొబైల్స్ కానీ ఐఫోన్స్ కానీ మీరు తీసుకోకుండా సేల్స్ వరకు ఆగండి, ప్రెజెంట్ అయితే తీసుకోవద్దు. సో ఇవి గాయ్స్ నాకు అనిపించిన మొబైల్స్. ప్రెజెంట్ మీరు కొనకూడదు అనుకోవడం బెటర్ అనమాట ఇవి, ఎందుకంటే మీకు వచ్చే ఫీచర్స్కి అంటే మొబైల్స్ అన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు చెప్పిన అన్ని మొబైల్స్ అన్నీ ఓకే, బట్ ఏంటంటే ఈ ప్రైస్కి వర్త్ కాదు. వాళ్ళు ఇచ్చే ఫీచర్స్కి మనం పెట్టే ప్రైస్కి అసలు సంబంధం లేదు. మనం దాని బదులు వేరే మొబైల్స్ కూడా బెటర్ అనమాట. సో కాబట్టి ఇప్పుడు చెప్పిన మొబైల్స్ అని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఒకవేళ నేను మొబైల్ మిస్ చేస్తుంటే కింద కమెంట్స్లో కమెంట్ చేయండి, పక్క వేరే వాళ్ళు తెలుసుకుంటారు అనమాట. ఇది గైస్ ఈ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కూడా చూడతాం, మళ్ళీ ముందుకు వస్తుంటుంది. దెన్ బాయ్.